అబ్బాయిలు ప్రత్యేకంగా ఈ వీడియో మీకోసమే. కొంచెమన్నా బుద్ధి తెచ్చుకోండి. అమ్మాయిలను నమ్మేసి అమ్మాయిల చేయిలో మోసపోకండి. ఈ అమ్మాయి చేయిలో ఎంతోమంది అబ్బాయిలు మోసపోయారు. లక్షల్లో డబ్బులు ఇప్పించుకొని వాళ్ళకు లేనిపోని వీడియోస్ అన్నీ చూపించి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంది. అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఏం జరిగిందంటే ఈ అమ్మాయి టార్గెట్ ఏందంటే డబ్బులు వసూలు చేయడం. అది ఈజీ మనీ. అందరికి జాబ్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టేసి అయితే కొంచెమన్నా తెలివి ఉండాలా? పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇంత అంటే ఇంతమంది చెప్తూనే ఉన్నారు. ఇట్లా మోసం చేసేవాళ్ళు లెక్కలేనన్ని కుప్పలు కుప్పలు ఉన్నారు. దయచేసి మోసపోకండి. ఎవరికీ డబ్బు ఇవ్వకండి అని నోరు కొట్టుకొని చెప్పినా సరే అసలు అర్థం కాదనమాట. అయితే ఈమె ఆన్‌లైన్‌లో పరిచయం అవ్వడం, గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, నెలకి ఇంతొస్తుంది, అంతొస్తుంది, మంచి సాలరీ వస్తుంది, నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పేసరికల్లా అబ్బాయిలు అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారో నాకు తెలీదు. అయితే ఈ అమ్మాయి ఏందంటే అబ్బాయిలని టార్గెట్ అనమాట. మంచి అబ్బాయిలతోటి ఏందంటే నీకు జాబ్ ఇప్పిస్తాను, ₹1,00,000 దాకా ఖర్చవుతుంది, నీకు మంచి సాలరీ, నువ్వు సెటిల్ అయిపోతావు, మంచి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి అబ్బాయిలకు చెప్తుంది. ఆ అబ్బాయిలకు మెల్లగా కాల్ చేసి ఇంటికి పిలిపించుకుంటుందనమాట. ఇంటికి పిలిపించుకొని ఈమె చేసే పనికిమాలిన పనులన్నీ చేస్తది. కానీ ఈ అబ్బాయిలో కూడా కకృతి ఏందో నాకసలు అర్థం కాదు. ఇలా చేసిన వాళ్ళే ఇట్లా మోసపోయిన వాళ్ళే జీవితాలు నాశనం చేసుకుంటారనమాట. అయితే ఈ అమ్మాయి ఇంటికి పిలిపించడము, ఇంకా అబ్బాయిని ఎట్లా అంటే హ్మ్, బుట్టలో పడేయడానికి లేనిపోనివన్నీ ప్రయోగిస్తది. ఈమె నటన అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఎట్లా అంటే, "నువ్వు చూడగానే భలే అనిపిస్తున్నావు. నువ్వు చాలా బాగున్నావు. నువ్వు అందంగా ఉన్నావు. నేను ఇంతమందిని చూసినా, ఎవరిని చూసినా ఇట్లా అనిపించలేదు. నిన్ను చూడగానే నచ్చేసినావు నాకు." అది ఇది అని చెప్పేసి అబ్బాయిని మెల్లగా గోకడం స్టార్ట్ చేస్తది. పక్కన కూర్చోవడం, అబ్బాయి తొడల పైన చెయ్యడం, అబ్బాయి భుజాల పైన చెయ్యడం, ఇంకా అబ్బాయికి లేనిపోని ఫీలింగ్స్ అన్నీ రప్పిస్తదనమాట. రప్పించి అబ్బాయిననేది రెచ్చగొడతది. రెచ్చగొట్టేసి నీకు జాబ్ ఇప్పిస్తాను. ఆ అబ్బాయి జాబ్ అడిగినా సరే నీకు జాబ్ ఇప్పిస్తాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీకు జాబ్ ఇప్పించే బాధ్యత నాది. నీకు మంచిగా సెటిల్ అయిపోతావు. అసలు నీ దగ్గర డబ్బు కూడా తీసుకోను. ఎందుకంటే నువ్వు నాకు చూడగానే ఎంత బాగా నచ్చేసినావు. నీకు రూపాయి ఖర్చు లేకుండా నీకు మంచి జాబ్ ఇప్పిస్తాను. ఆ బాధ్యత నాది అని చెప్పేసి ఆ అబ్బాయిని నమ్మిస్తది. నమ్మించి మనం ఫిజికల్‌గా కలుస్తామని చెప్పేసి ఎప్పుడైతే ఎళ్ళిన ఒక్క రోజుకే ఆ ఫోన్‌లో మాట్లాడితే జాబ్ ఇప్పిస్తానని చెప్తది. ఇంత ఖర్చవుతుంది అని చెప్తది. ఇంటికి పిలిపించుకుంటది. రూపాయి ఖర్చు లేకున్నా సరే నీకు జాబ్ అనేది ఇప్పిస్తాను అని చెప్పేసి, ఇంకా ఆ అబ్బాయిని ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాము అని చెప్పేసి వద్దు నాకు భయంగా ఉంది అది ఇది అని చెప్పినా సరే, ఆ అబ్బాయికి అన్నీ నచ్చజెప్పి, ఆ అబ్బాయిని రెచ్చగొట్టి, ఇంకా ఆ అబ్బాయితో అయితే ఫిజికల్‌గా కలుస్తదనమాట. సిగ్గుండాలి. దీన్ని ఆడదంటారా? గాడిద అని గూడా అనరు. ఇలాంటి దానికి ఏం పేరు పెట్టినా తప్పులేదు. అయితే ఇది ముందుగానే ప్రిపేర్ అయితది. ఎందుకంటే ముందు కాల్ చేసి ఇంటికి రామని చెప్పినప్పుడే బెడ్‌రూమ్‌లో క్లారిటీగా సీసీ కెమెరా పెట్టేసిందనమాట. మంచి కెమెరాస్ పెట్టేసింది. ఎట్లా అంటే మొత్తం దాంట్లో మంచిగా రికార్డింగ్ అయ్యేలా, మొత్తం కనిపించేలా, మొత్తం స్పష్టంగా కనిపించేలా, అంత క్లారిటీగా కనిపించేలా మొత్తం కెమెరాస్ అనేవి పెట్టేస్తదనమాట. పెట్టేసినాక ఈమె చేసే పనికిమాలిన పని, దరిద్రం పని అన్నీ చేసి వాళ్ళని బుట్టలో దించేసుకొని ఆ బెడ్‌రూమ్‌లోకెళ్ళడం, ఫిజికల్‌గా కలవడం. కలిసిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ ఈమె ఫోన్‌లో పెడుతుంది. ఈమెకి ఏ వీడియో అంటే ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు కట్ చేస్తుందనమాట. కట్ చేసి ఏ పార్ట్ అయితే కావాలో, ఏదైతే కావాలో ఆ వీడియో వరకు పెట్టుకొని వాళ్ళకి వాట్సాప్‌లో అనేది సెండ్ చేసేస్తుంది. సెండ్ చేసేసి ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి చూపిస్తాను, లేదంటే పబ్లిక్‌లో పోస్ట్ చేస్తాను, నేను అందరికీ చెప్తాను, లేదంటే కేస్ పెడతాను, నీ తల్లిదండ్రులకు చూపిస్తాను, నాకింత డబ్బు కావాలి అని. ఈమె 10,000, 20,000 టార్గెట్ కాదమ్మా. లక్షల్లో గుంజుతుంది డబ్బు. ఒక్కొక్కసారి టార్గెట్ ₹1,00,000. అయితే అందరి దగ్గర అంతే. ఒక్కొక్కరి దగ్గర 20,00,000, 30,00,000 వసూలు చేసిందనమాట. చెప్పడం, నాకింత డబ్బు తీసుకురా అని చెప్పడం. వాళ్ళు పాపం చదువుకున్న స్టూడెంట్ అనమాట. వాళ్ళు జాబ్‌ల కోసం ట్రై చేస్తున్నారు. నా ఫ్యామిలీని పోషించుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి, నాకు మంచి లైఫ్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అవుతాను అని చెప్పేసి ఇలాంటి చెయ్యలల్లో మోసపోతున్నారు కొంతమంది అబ్బాయిలు. బుర్ర పెట్టి ఆలోచించండి. చదువుకుంటున్నారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఆ మాత్రం బుర్ర లేదా? ఇంత గుడ్డిగా నమ్ముతారా? తెలివుండాలి కదా! అయితే ఈ అమ్మాయి ఇక వీడియో చూపించడము,
ఆళ్ళ దగ్గర అడిగినంత డబ్బు ఇప్పించుకోవడం. లేవు నా దగ్గర ఇంత డబ్బు లేదు. నేను మా అమ్మ వాళ్ళని అడగలేను. ఏమని అడగాలి? అర్థం చేసుకో అని చెప్పినా సరే, ఇది వీడియో అనేది పబ్లిక్‌లో పోస్ట్ చేసేస్తాను అని చెప్పేసరికల్లా వాళ్ళు పాపము అప్పులు తీసుకొచ్చి మరీ వీళ్ళకు డబ్బులిస్తున్నారు. అప్పులు తీసుకురావడం, డబ్బులు మిత్తిలకు అప్పులు తీసుకురావడం, డబ్బులిచ్చేయడం. లేదంటే తల్లిదండ్రులకు లేనిపోని అబద్ధాలు చెప్పి జాబ్‌లొచ్చినాయి, నాకు జాబొచ్చింది, ఇన్ని పైసలు కావాలి అని చెప్పేసి వాళ్ళకున్న ఫ్లాటో, పొలమో అమ్మేసి వీళ్ళ తల్లిదండ్రులు కూడా జాబొచ్చింది సెటిల్ అవుతారంటే పాపం పిల్లలకి ఎన్ని లక్షలైనా బయట అప్పన్నా తీసుకొస్తారు. ఇంట్లో ఉన్న బంగారమన్నా అమ్మేసిస్తారు. లేదు అంటే పొలం అమ్మేసిస్తారు. ఫ్లాట్లు అమ్మేసిస్తారు. ఆ డబ్బులు తెచ్చి పనికి దాన్ని నోట్లో ఏసేస్తారనమాట. ఇంక దీనికిచ్చేస్తారు. ఈళ్ళు ఇచ్చినంక ఇంకా వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోలేక, ఆ అప్పు కట్టుకోలేక వీళ్ళైతే కొంతమంది అబ్బాయిలైతే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డ అబ్బాయిలు గూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చేసి జాబ్ కోసము తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలాడి, లేదంటే బయట అప్పులు తీసుకొచ్చి ఈమెకిచ్చేసరికల్లా అప్పులు తీర్చలేక ఏం చేయాలో తెలియక జీవితాలు నాశనమై ప్రాణాలే తీసుకుంటున్నారనమాట. అయితే ఒక్కరు, ఇద్దరు కాదు లెక్కలేనంత మంది అబ్బాయిలు ఈ అమ్మాయి చేలో మోసపోయారనమాట. ఇంక అందరికీ అంతే. అందరికీ జాబ్‌లు ఇప్పిస్తానని చెప్పడము, వాళ్ళతో వారు రాంగానే వాళ్ళని బాగా అట్రాక్ట్‌గా మాట్లాడడము, "నువ్వు చాలా బాగున్నావు, నువ్వు నాకు నచ్చినావు, నీకు రూపాయి ఖర్చు లేకుండా నేను జాబ్ ఇప్పిస్తాను, నీకు సెటిల్మెంట్ చేస్తాను, నీ లైఫ్ భలే ఉంటుంది, బాగుంటుంది" అది ఇది అని రెచ్చగొట్టడము, ఆ అబ్బాయిలను గుడ్డిగా నమ్మించడము, ఆ అబ్బాయిలతో ఫిజికల్‌గా కలవడము, వీడియోలు చూపించడము, వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి తీసుకొని వాళ్ళకు జాబులు లేవు, ఏం లేవు. నేను జాబ్ ఇప్పాను, నువ్వేమన్నా అడిచినా పోలీస్ కేస్ పెట్టినా సరే నీకు జీవితం లేకుండా చేస్తాను, నన్ను ఇలా చేశాడు, నన్ను బలవంతం చేశాడని నేనే కేసు పెడతాను అని చెప్పేసి అనేసరికల్లా వీళ్ళంతా భయపడిపోయేవాళ్ళనమాట. భయపడిపోయి కొంచెము అంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఎవ్వరికీ చెప్పుకోలేక నరకం అనేది అనుభవిస్తారు. ఇదేం చేస్తది, వాళ్ళతో డబ్బులన్నీ వసూలు చేసి బయట విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేదనమాట. ఇంత దరిద్రం వాళ్ళు గూడా ఉన్నారు. దయచేసి ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. అంత ఈజీగా జాబులు రావు. చూసారా? ఈ పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎంతో కష్టపడుతున్నా సరే కొంతమందికి జాబులు రావట్లేదు. మీరు సొంతంగా ప్రయత్నించండి. లేదు అంటే ఎవరైనా జాబులు ఇప్పిస్తానన్నా సరే నమ్మండి. నమ్మొద్దు అని చెప్పట్లే. జాబ్ ఇప్పించినాక వాళ్ళేమన్నా అడిగితే తర్వాత ఇవ్వండి. లేదు నాకు ఫస్టే ఇవ్వు, నాకు ఫస్టే నేను తర్వాత జాబ్ ఇప్పిస్తానంటే అంత గుడ్డిగా నమ్మకండి ఎవ్వరిని. ఈ రోజులలో ఎవ్వరు మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే అలాంటి సొసైటీలో బతుకుతున్నాం. మన దగ్గర డబ్బు తీసుకొని అంటే నాకు తెలిసినంత వరకు మోసం చేసేవాళ్ళది అంటే తప్పు అని నేను అనుకోవట్లే. ఎందుకు అంటే మోసం చేసేవాళ్ళు వీళ్ళ మైండ్ సెట్ అంతా వేస్ట్ మైండ్ సెట్. ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా సరే ఎలా బుట్టలో దింపాలని 100 రకాలుగా ఆలోచిస్తారు. ఎలా మోసం చేయాలనేసి. అలాంటి వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళే తప్పంట. ఎందుకంటే బయట ప్రపంచం చూస్తున్నాం. అందరూ మోసం చేస్తున్నారు. ఇలా డబ్బులు తీసుకొని జాబ్‌లు ఇప్పిస్తానని చెప్పేసి లేనిపోని అబద్ధాలు చెప్పేసి జీవితాలు నాశనం చేస్తున్నారు. తెలిసి కూడా వాళ్ళ చేతిలో నువ్వు మోసపోతున్నావు అంటే ఎవరిది తప్పు? నీదే కదా! అందుకే ఇట్లా మోసం అంటే నువ్వు లక్షలు వాళ్ళు అడిగిర్రంటే దీంట్లో ఖచ్చితంగా మోసం అనేదే ఉంటది. వాళ్ళు నీకు ఎలాంటి ప్రూఫ్ లేదు. ఎక్కడికి నిన్ను తీసుకెళ్ళలేదు. ఒక ఆఫీస్‌కి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి దానికి సంబంధించిన సర్టిఫికేట్లు ఏవో ఉంటాయిగా అవన్నీ చూపించి నీకు జాబ్ పక్కా వస్తది అన్నప్పుడు ఏమైనా ప్రాసెస్ ఉంటే అప్పుడు చూసుకోవాలి. అంతేగాని నీకు జాబ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఫోన్ కాల్‌లోనే లేనిపోని మాటలు చెప్పేసరికల్లా మీ డబ్బులు వాళ్ళకు సెండ్ చేసేయడము, రూమ్‌కి రమ్మంటే రూమ్‌కి పోవడము, ఆమె లేనిపోనివన్నీ చెప్పిందనేసి ఆమెతో కలవడము, ఇలా చేస్తే ఇలా జీవితాలు నాశనమై అప్పుడు ఇంకా చావు తప్పిస్తే ఇంకేముండదన్నమాట. తల్లిదండ్రుల పరువు పోతుంది, ఇట్లా నీ లైఫ్ నాశనం అవుతుంది, నీ డబ్బు పోతుంది, తిరిగి రాదు. అందుకే అంత ఈజీగా నమ్మకండి. ఈ రోజులల్లో కొంతమంది అమ్మాయిలు, నేను అందరు అమ్మాయిలని అనట్లే, కొంతమంది అమ్మాయిలు ఎంత కంత్రి అంటే అబ్బాయిల జీవితాలతో వీళ్ళు ఒక ఆట ఆడేసుకుంటున్నారనమాట. అంత దరిద్రమైన మైండ్ సెట్ అమ్మాయిలు గూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడండి. అమ్మాయిలనే కాదు అబ్బాయిలు గూడా జాబ్ ఇప్పిస్తాను అని ఎవ్వరు చెప్పినా సరే ఎవ్వరిని నమ్మకండి. ఈ రోజులల్లో ఎవ్వరు నిజంగా నిజాయితీగా లేరు. కొంతమంది మాత్రమే. నీకు జాబ్ ఇప్పించినాక నీకేమన్నా తర్వాత ఇవ్వాలి అనుకుంటే ఇస్తావో నీ ఇష్టం ఆ తర్వాత. కానీ ఫస్టే మీరు లక్షలు మీ దగ్గర లేకపోయినా సరే అప్పులు తీసుకొచ్చి లేదంటే పొలాలు అమ్ముకొని, జాగలు అమ్ముకొని, బంగారం అమ్ముకొని
తీసుకొచ్చి వాళ్ళకు లక్షలు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. అంతేకానీ మీరు డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకిచ్చి ఆళ్ళ చేలల్లో మోసపోయి, నేను మోసపోయాను నాకు డబ్బులు తిరిగివ్వండి అనేసి అంటే తిరిగి రావు అదంతే. వాళ్ళేం చేస్తారు, నేను ఖర్చు పెట్టేశాను, ఏం చేసుకుంటావో చేసుకో, నాకెందుకిచ్చావు, నాకెప్పుడిచ్చావు, నాకు ప్రూఫ్ చూపించు అని ఇట్లా రిటర్న్ అయ్యే వాళ్ళు గూడా ఉంటారు. రిటర్న్ కేస్ పెట్టి మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టించే వాళ్ళు గూడా ఉంటారు. ఇవన్నీ నెత్తి నొప్పి ఉండకూడదు అనంటే నువ్వు ఎవ్వరిని అంత ఈజీగా నమ్మకూడదు. ఎవ్వరికి అంత ఈజీగా డబ్బు ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. అందుకే ముందే ఆలోచించుకోండి అని చెప్తాం. గుడ్డిగా నమ్మేసి అంటే డబ్బులిచ్చేసిన తర్వాత నేను మోసపోయానంటే ఎవ్వరేం చేస్తారు? ఎవ్వరు ఏం చేయలేరు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరుండండి.